ఏంటి కృష్ణ, ఇంకా రాలేదేంటి? నిన్ను నువ్విచ్చిన కొత్త చీరను కట్టుకొచ్చాను తెలుసా? ఆ తులసిని చంపటం అంత ముఖ్యం అనుకుంటే ఆ డబ్బేదో నువ్వే పెట్టుకో. అలాగే పంపిస్తాను. ఎంత కావాలి? 10 లక్షలు. మగాడన్నాక 1.25 లక్ష అవసరాలుంటాయి, ఖర్చులుంటాయి. అవన్నీ చెప్పడం కుదరదు. కుదరదంటే ఏంటి బాబు? చెప్పలేని అవసరమా? చెప్పుకోకూడని చెప్పుకోలేని అవసరమా? మేనేజర్ గారు, మీ హద్దుల్లో మీరుంటే మంచిది. ఆయన హద్దుల్లోనే ఉన్నారు. మీరే పద్దులు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. నాన్సెన్స్. చెక్ పవర్ నీకే ఉందని ఫోర్స్ కొట్టుకో. అదే భార్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆ పద్ధతి ఏదో మీ కోడలు చెప్పుకోండి. జానకే, అనవసరంగా నువ్వు వాడిని వెనకేసురాకో. నేను చెప్పేది కూడా అదే. కోడల్ని గుడ్డిగా నమ్మి కన్న కొడుకునే అవమానించకండి. గుడ్డిగా నమ్మడం అంటే ఏం చేసింది గాయత్రి? ఏం చేసిందో ఏం చేస్తుందో అందరికీ తెలుసులేండి. సొమ్ముకలది సోకుకలది అన్నట్టుంది. జానకే, మావయ్య ఆగండి. మేనేజర్ గారు, ఈ బుద్ధి ముందే ఉంటే ఇంత సీన్ జరిగేదే కాదు. పదండి. అమ్మా, ఆ రాస్కెల్ మన కళ్ళ ముందే 10 లక్షలు లాగేశాడు. ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో ఏమో. తెలుసు, వాడి టార్గెట్ ఏంటో తెలుస్తూనే ఉంది కదా. తేల్చేస్తా. త్వరలోనే వాడి సంగతి తేల్చేస్తాను. పదండి. నెలకి 1000 సంపాదించటానికే ఈ వడ్డీ రామదాసు అడ్డమైన కష్టాలు పడుతుంటే నా కొడుకు ఏకంగా లక్షలు పంపిస్తానంటున్నాడు. తప్పుడు పని చేసే పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఎక్కడో దాక్కున్నుడికే లక్షలు యాడ్ నుంచి వస్తాయా అంట. నాకు మాత్రం నమ్మకం లేదు. వీడెవడో, నేను నా కొడుకు కోసం ఎదురు చూస్తా ఉంటే వీడెవడో దిగేడేంది? హాయ్. ఏంది హాయి? పైన ఎండ మండిపోతాండాది. ఓకే ఓకే. ఏంది ఓకే? నీకు ఓకే ఏమో గానీ ఈ వడ్డీ రామదేశికే ఏది అంత తేలిగ్గా ఓకే కాదు. కూల్, బీ కూల్ ఐసే. ఇదిగా హాట్ ఎండలో ఇందాక నుంచి నిలబడి చెమటలు కారిపోతుంటే కూల్ అంటావేంటి? ఇదిగో నీ పేరేందో నాకు తెలియదు కానీ నా కొడుకు ఎవరినో పంపిస్తానంటే ఇక్కడికి వచ్చిన. అందుకని నీ దారిని నువ్వు. వారేవా, మా అయ్యే నన్ను గుర్తుపట్టలేదంటే ఇక మనకి దిగులేదు. హలో, ఎవరువయ్యా నువ్వా? నక్షత్రకుల్లాగా తగులుకున్నా. నక్షత్రకుని కాను,
మీ కిషోర్ పంపించిన ఫ్రెండ్ని నేనే. ఆహా, నువ్వా? అవును, నా పేరు ఆదిత్య. మీ కిషోరు నేను బెస్ట్ ఫ్రెండ్స్. నిన్నెప్పుడు చూడలేదే. నీలాంటి ఖరీదైన ఫ్రెండ్ ఉన్నట్టు మా వాడు ఎప్పుడు నాకు చెప్పలేదు. అంటే మాకు ఈ మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆహా, ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. ఆహా. అందుకే నా మీద నమ్మకంతో మీకిచ్చి రమ్మన్నాడు. లక్షలే? అవును, అక్షరాల 10 లక్షలు. 10 లక్షలు, 10 లక్షలు వడ్డీకి తిప్పితే నెల 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 ఎన్ని గుడ్లు పెడుతుందో. లెక్క పెట్టుకోండి. వద్దులే బాబా, నీ మీద మా వాడు అంత నమ్మకంతో పంపించాక లెక్క పెట్టుకోవడం ఏం మర్యాదగా ఉంటుంది? కాకపోతే ఒక్క మాట, ఏట్లో పోసినా ఎంచి పొయ్యాలి అన్నారుగా పెద్దలు. కాబట్టి నాన్న, నువ్వు ఈ జన్మకి మారు. నువ్వు పోతే గొంతులో పోయాల్సింది తులసి తీర్థం కాదు, రూపాయి బిళ్ళలు. ఉన్నాయి బాబా, అక్షరాల 10 లక్షలు ఉన్నాయి. సరే, ఇక నేను వెళ్తాను. ఈ డబ్బుతో ఏదో ముఖ్యమైన పని చేయాలంట కదా, మీ వాడు గుర్తు చేయమన్నాడు. ఓ అట్టగే, వాడు చెప్పినట్టే చేస్తానని వాడితో చెప్పుకోవు. ఓకే, చెప్తాను. ఇదిగో బాబు, ఏమీ లేదు, మా కిషోర్ గాడు నీకు బాగా క్లోజ్ అన్నావు కదా, అదే మా వాడి గురించి నీకు అంతా తెలుసా? తెలుసు. ఇదే మొత్తం? మొత్తం తెలుసు. అయితే మా వాడేదో కోట్లు వచ్చే ప్లాను రెడీ చేస్తున్నాను అన్నాడే, ఎందాక వచ్చిండదే? తెలీదు. అదేంటి ఇప్పుడేగా మొత్తం తెలుసా అన్నా? నేను అవసరం ఉన్నంత వరకే మాట్లాడతాను, కిషోర్తో అయినా ఇంకెవరితో అయినా. ఓహో, కోట్ల సంగతి పక్కన పెట్టి ముందు ఈ లక్షలతో ఏం చేయాలో ఆ పని చేయండి. చేస్తాను, ఎందుకు చేయను, తప్పకుండా చేస్తాను. వస్తాను. అయ్యో, వెళ్ళిపోతుండాడే. కారులో లిఫ్ట్ ఇమ్మని అడుగుంటే ఆటో ఖర్చునో తప్పు ఉండేదిగా. ఏం చేస్తాం? అమ్మా, నేను చెప్పండి మేనేజర్ గారు. నువ్వు చెప్పినట్టే ఆదిత్యని ఫాలో చేస్తూ వచ్చాను. బ్యాంకు నుంచి 10 లక్షలు డ్రా చేశాడు. ఆ డబ్బుని ఇప్పుడే ఊరు బయట ఎవరికో ఇచ్చాడమ్మా. ఎవరికిచ్చాడు? తెలీదు. మనిషిని చూస్తే కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. ఐ సీ. అంటే ఆదిత్య అంత గొడవ చేసి ఆ డబ్బుని కావాలన్నది తన కోసం కాదన్నమాట, ఇంకెవరికో ఇవ్వడానికన్నమాట. అవునమ్మా, ఆ మనిషిది ఆదిత్య లెవెలు కాదు, ఇంతకు ముందు ఎప్పుడు చూడనూ లేదు. అయితే వాణ్ణి ఫాలో చేయండి. ఎక్కడున్నాడో ఏం చేస్తాడో అన్ని వివరాలు తెలుసుకోండి. అలాగేనమ్మా, ఉంటాను. మంచిది.
ఇదిగో తీసుకో. సార్ డబ్బులు తక్కువ ఇచ్చారు. ఆ సర్దుకో అబ్బాయా. నమస్కారం సార్. ఏందయ్యా? మీకోసమే గంట సేపటి నుంచి వెయిటింగ్. మాట్లాడకు మురియా. నేను వెయిటింగ్ చేయమన్నానా ఏంది? మాట్లాడమేంది? నేను వెయిటింగ్ చేయమన్నానా? లేదండి, నేనే అవసరం ఉండి అప్పు కోసం. అప్పా, ఇవాళ ఏం వారం? శుక్రవారం. అయితే ఏంటి? మాట్లాడకు మురియా. శుక్రవారం నాడు పుచ్చుకోవడమే గాని ఇచ్చుకోవడం ఉండదయ్యా. రామదాస్ గారు ప్లీజ్ అండి, ఎంతో అవసరం ఉండి వచ్చాను. ఏమయ్యా చెప్తే అర్థం కదా? శుక్రవారం నాడు ధనలక్ష్మినే రామ్మ అనాలే. పోమ్మ అంటే ఇంకా అటే పోతుంది అది. బాబు మీకు పుణ్యం ఉంటుంది. ఒక్క 5,000 అప్పుగా ఇచ్చారంటే. మాట్లాడుకు మురియా. 5,000 కాదు కదా, 5 రూపాయలు కూడా ఇవ్వను. శుక్రవారం సెంటిమెంట్ అయ్యా, చెబితే ఇనిపించుకు సాంబే. ఇదిగో నువ్వు ఈ వాళ్ళంతా నా గుమ్మం ముందు ఏలాడినా దమ్మిడికి కూడా ఇవ్వను. పో ఇక్కడి నుంచి, పో. అయ్యో, చెప్పుకో పో. ఏంటి సార్, మీరు కూడా అప్పు కోసమేనా? ఏమీ లాభం లేదు. ఇవాళ శుక్రవారం అట, అప్పు ఇవ్వడట ఆ రామదాసు. ఓ అలాగా. రామదాసు గారికి ఇలాంటి పట్టింపులు చాలా ఉన్నాయనుకుంటాను. ఏంటి, రామదాసు గారా? వీడికంత మర్యాద అక్కర్లేదు సార్. పిసినారి వెధవ, పింజారి వెధవ. రోజు వడ్డీ డబ్బులు కళ్ళ చూస్తే చాలు, కడుపుకి తిండి అక్కర్లేదు, కంటికి నిద్ర అక్కర్లేదు. ఒంటి పిల్లి రాకాసిలాగా ఒక్కడే లంకంత కొంపలో పడి ఉంటాడు. కాకిని కొట్టడానికి ఎంగిలి చేతిని కూడా విదిల్చడు. ఓ అంటే ఈ రామదాస్కి అయిన వాళ్ళు ఎవరూ లేరా? లేకే, ఒకప్పుడు పెళ్ళాం ఉండేది. వీడి చిత్ర విచిత్రమైన చిన్నెల్ని చూసి తట్టుకోలేక హరీమంది. తనే చచ్చిందో చంపాడో ఆ దేవుడికే తెలియాలి. ఐ సీ. అంటే ఆ మనిషికి చాలా గుట్టు అనుకుంటాను. ఆ గుట్టు మాయదారి గుట్టు. వీడో బేవర్సగాడు, వీడి కొడుకు ఇంకో బేవర్సగాడు. ఏంటి, ఈ రామదాసు కొడుకు కూడా ఉన్నాడా? ఉన్నాడా అంటే పరారీలో ఉన్నాళ్ళండి. పరారీలోనా? ఎందుకు? ఎందుకేంటండి, ఆ త్రాష్టుడు ఈ రామదాసు కొడుకు కిషోరు తులసి అనే అమ్మాయిని మానభంగం చేశాట. నిజంగానే? కాకపోతే ఎందుకు పారిపోతాడండి? వాడు గాని పోలీసులకు దొరికాడో పులుసు పిండేస్తారు. ఇన్నాళ్ళు వడ్డీల మీద వడ్డీలు గుంజి ఈ రామదాసు కూడబెట్టిన డబ్బులోంచి కనీసం సగాన్నైనా మింగేస్తారు. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. ఆశ్చర్యంగా ఉంది. ఒక రేపిస్ట్ గాడి తండ్రికి ఆదిత్య 10 లక్షలు ఎందుకు ఇచ్చినట్టు? అసలు వీళ్లతో ఆదిత్యకి ఏంటి సంబంధం? ఏంటి, ఆదిత్య 10 లక్షలు కావాలన్నాడా? నువ్వు మాట్లాడకుండా చెక్ రాసి ఇచ్చేసావా? ఇవ్వకేం చేయను. ఎందుకు అని అడిగితే అత్తయ్యగారి కోపం. వాడి డబ్బు వాడికి ఇవ్వటానికి మధ్యలో నీ పెత్తనం ఏంటి అంటుంది. నిష్ఠురాలు, సూటిపోటి మాటలు భరించలేకే తెలిసి 10 లక్షలు ఇచ్చేశాను. అర్థమైంది. అంటే ఈ నాటకాన్ని ఆడిస్తున్న సౌందర్యే ఆ డబ్బుని తెమ్మని ఉంటుంది. ఆ 10 లక్షలు దాని దగ్గరికే చేరుంటాయి. లేదు, ఆ 10 లక్షలు చేరింది సౌందర్య దగ్గరికి కాదు. మేనేజర్ గారు ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, మీరు చెప్పినట్టే నేను ఆదిత్యను ఫాలో చేశాను. వాట్? ఆదిత్య వడ్డీ వ్యాపారి రామదాస్ని కలిశాడా? 10 లక్షలు డ్రా చేసి ఆ రామదాస్కి ఇచ్చాడా? అవునమ్మా, మరో ముఖ్యమైన సంగతి. ఏంటది? ఆ రామదాస్ కొడుకే తులసిని రేపు చేసిన కిషోర్. నిజంగానా? ఆదిత్యకు ఆ రామదాస్కి ఏంటి సంబంధం? అదే అర్థం కావటం. అర్జున్తో అంత గొడవ పడి 10 లక్షలు తీసుకువెళ్ళి ఆ కిషోర్ తండ్రి రామదాస్కి ఇచ్చాడంటే ఆదిత్యకి
ఆ రేపిస్ట్ కిషోర్కి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ఎస్, తీగ దొరికింది. ఇక డొంకను కదిలించడం మాత్రమే మిగిలింది. అవును, ఆదిత్య ఒక డూబు, కిషోర్ ఒక రేపిస్టు. వీళ్ళిద్దరి మధ్యలో ఆ వడ్డీ రామదాసు. ఏదో జరుగుతుంది, మనకు తెలియకుండా ఏదో జరుగుతుందమ్మా. తెలుస్తుంది, తెలుసుకుంటాను. వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసుకుంటాను. ఏంటి, మీ నాన్నను కలిసావా? అంటే తప్పలేదు. కిషోర్, సారీ మేడం. మా నాన్న సంగతి మీకు తెలుసు కదా. డబ్బుకి ఆయన ప్రాణానికి లంకే. ఒట్టి కక్కుర్తి మనిషి. అందుకే 10 లక్షలు ఇవ్వాలంటే నేనే వెళ్ళక తప్పలేదు. 10 లక్షలా? అంత డబ్బుతో ఏం పని? తులసిని చంపించాలంటే ఆ మాత్రం డబ్బు అవసరం కదా. ఏంటి, తులసిని చంపించడమా? అవును మేడం. ఎలాగైనా తులసిని చంపించమని నేనే మా నాన్నతో చెప్పాను. వడ్డీ వ్యాపారి కదా, కిరాయి రౌడీలకు ఇవ్వడానికి 10 లక్షలు కూడా నన్నే పంపించమన్నాడు. అయినా ఇప్పటికిప్పుడు తులసిని చంపించాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేడం, తులసి ఇప్పుడు ఆ కడప రెడ్డమ్మతో ఉంటుంది. అది ప్రాణాలతో ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే దాన్ని లేపించేయడానికే డిసైడ్ అయ్యాను. మా నాన్నతో కూడా నేను బయటికి రాలేకే మా ఫ్రెండ్ ఆదిత్యతో డబ్బు పంపినట్టు కలరింగ్ ఇచ్చాను. కిషోర్, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు ఆదిత్యవి, కోటీశ్వరుడైన రంగారావు గారి కొడుకువి, గాయత్రీదేవి భర్తవి. నీకెలాంటి ప్రమాదము లేదు, రాదు కూడా. వస్తే ఏం చేస్తారు? ఆపుతారా? ఆపగలరా? టైం బ్యాడ్ అయితే కోర్టులు, ఇన్ఫ్లుయెన్స్లు ఏమీ పనిచేయవు. కేర్ ఆఫ్ చెంచులు కూడా చేయలే. అందుకే నా సేఫ్టీ నాకు ముఖ్యం. ఆ తులసిని లేపేస్తేనే నా బతుక్కి నిశ్చింత. అది కాదు వద్దు కిషోర్. మేడం, ఈ ఒక్క విషయంలో మీరు ఇంకేం చెప్పకండి. నా నేరాన్ని నిరూపించే సాక్ష్యం సజీవంగా ఈ భూమి మీద తిరుగుతున్నంతకాలం నాకు తిన గండమే. ప్రతిరోజు టెన్షనే. అందుకే 10 లక్షలు ఇచ్చి కిరాయి రౌడీని ఏర్పాటు చేయమన్నాను. మా నాన్న ఈ పాటికి దాని చావుకి అన్ని ఏర్పాట్లు చేసే ఉంటాడు. ఇక ఆ తులసి చావడం ఖాయం. గన్ షాట్. ఇదేనా ఇల్లు? ఇల్లేరా? మీరు పోలీసులం. తులసి అంటే నువ్వేనా? అవును. ఎందుకు? ఏం లేదమ్మా, రెడ్డమ్మ గారు మీతో ఏదో మాట్లాడాలట. చాలా ముఖ్యమైన విషయం అంట. అందుకే దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు. సరే, పదండి.